నల్గొండ జిల్లా మండలాపురంలోని 45 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశన్ శంకుస్థాపన చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారని అన్నారు. గడిచిన ప్రభుత్వంలో ఎలాంటి ఇండ్లను ఇవ్వలేదని అన్నారు. ఈరోజు మండలాపురంలో 45 ఇండ్లను శంకుస్థాపన చేశామని తెలిపారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 31,000 మంది వరకు ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టి గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి అక్కడక్కడ ఒక 200-300 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 14 నుంచి 18 వరకు కట్టి అసంపూర్ణంగా ఉన్న వాటిని కూడా పంపిణీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో గత ప్రభుత్వం, గత పాలకులు ఉండటం మూలంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఈరోజు మేము మండలాపురంలో 45 ఇండ్లకు ఫౌండేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా 30-35 ఇండ్ల అవసరం కూడా ఈ గ్రామంలో ఉన్నది. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్ల పెంకులు పోయి వాటి మీద పట్టాలు కప్పుకొని జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 45 మందికి మేము ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఫౌండేషన్ వేసినాం. మిగతా ఇంకొక 35-40 మందికి లీడ్ ఉన్నది. అది సెకండ్ విడతలో ఇస్తామని చెప్పేసి కూడా మమ్మల్ని అడిగినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ రావటం జరిగింది. అంటే ఇదంతా కూడా గడిచిన 10 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక 3,000 చొప్పున 13 30,000 ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. అది ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం బట్టి